మీరు మనతో మనం ఒక రోజు కలవాలి. మీరు మనతో మీటింగ్ పెట్టుకోవాలి. ఏదో ప్లేస్ పెట్టుకుని అందరం కలిసి ఆ మంత్లో జరిగే ప్రోగ్రెస్ నెక్స్ట్ మనం ఏం చేయాలి అవన్నీ కూడా డిస్కస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. అది కూడా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ టైం కాబట్టి ఏరియా వైజ్ పెట్టుకుని బాగుంటుంది. ఇక్కడే కాదా సిటీ ఏరియా ఆ ఏరియాలో ఇంకోటి ఏంటంటే కొంతమంది పక్క వాళ్ళని చెప్పండి చేస్తాం. వీకెండ్కి ఏరియా వైజ్ అంటే పిన్ కోడ్ ఏరియా వైజ్ 3-4 పిన్ కోడ్ కలిపి ఒక ఇట్లనే పెడతాం. దానికి ఏంటంటే ఆ ఇట్ల రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా ఒక మీటింగ్ పెడతాం. అందులో వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని కూడా చెప్తాం. golden hour time is 1 hour. 1 hour is not possible. ఎవరికి మాకు కూడా నాట్ పాసిబుల్. అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే హార్ట్ రిలేటెడ్ అయితే సో 4 hours ఎక్స్టెండ్ చేసాం గోల్డెన్ అవర్ని. అంటే 1 hourలో ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా యూ కెన్ కమ్ అప్ టు 4 hours. ఎందుకు 4 hours ఎక్స్టెండ్ చేసాం అంటే 4 hoursలో ఆగలిగితే మీ ముందున్న స్టేట్ని నేను తీసుకురాగలను. ఎగ్జాక్ట్లీ యువర్ ప్రీవియస్ హెల్త్ని మళ్ళీ రికవర్ చేయగలను. 4 hours దాటిపోతే దట్స్ గాన్. తర్వాత చేసేదంతా పాలియేటివ్, జస్ట్ ఏదో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఈ టర్మినల్ ఇల్నెస్కి మనం చేస్తాం చూసారా, అలాగ హార్ట్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత చేసే ట్రీట్మెంటే ఏం చేస్తాం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఎన్నిసార్లు హెల్త్ క్యాంప్స్ పెడతాము, ఎన్ని క్లబ్స్లో మాట్లాడతాను, ఎంత అవేర్నెస్ ఇస్తాను, అయినా కూడా పీపుల్ డోంట్ కమ్ టు హాస్పిటల్ ఆన్ టైం. సో ఎందుకు రారు అని ఆలోచిస్తే ఫస్ట్ ఏంటంటే ఒక ధైర్యం అనమాట. నాకు జబ్బులు రావు, నేను ఇమ్మార్టల్ని, నాకు జబ్బులు రావు. ఇది మన నరాల్లో నాడుకుపోయిందనమాట. ఇంకొకటి ఏంటంటే జబ్బుల్లో 2 జబ్బులు ఉన్నాయి, గుండె నొప్పి, గ్యాస్ ట్రబుల్. విచిత్రం ఏంటంటే గుండె నొప్పి వస్తే హాస్పిటల్లో చేరాలి, గ్యాస్ నొప్పి వస్తే గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. ఈ రెండిట్లో మనమే డిసైడ్ చేస్తాం, డాక్టర్ మనమే. ఇది గ్యాస్ జబ్బే అని డిసైడ్ చేసి ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటాం. సెల్ఫ్ ఇది ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఫస్ట్ నాకు జబ్బులు రావు, రెండోది అవాయిడెన్స్, నేను హాస్పిటల్కి వెళ్ళకూడదు. మూడోది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమో హాస్పిటల్ బిల్ దోచేస్తారు అని మూడోది. ఎనీవే హాస్పిటల్కి వెళ్ళాలి కదా, వెళ్ళినప్పుడు ముందే వెళ్తే సేవ్ అవుతాం కదా అనే ఒక్క కాన్సెప్ట్ కూడా ఎవ్వరికి లేదండి. సో అవేర్నెస్ కోసం వీ డూ లాట్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్. సో అలాగా ప్లీజ్ అండర్స్టాండ్, టైం బ్యాంక్లో ఉన్నారు కాబట్టి మీరు 2 పనులు చేయాలి. ఐ సజెస్ట్ 2 things. మీరంతా సీనియర్స్, ఎంతవరకు మనం టైం ఇవ్వగలం అంటే యు ఆర్ సీకర్స్ నాట్ ప్రొవైడర్స్. సో మేడం గారు చూసి హ్యాపీ ఫీల్ అయింది. సో మా చైర్మన్ మేడం కూడా మీలాగే ఉంటారు, విజయలక్ష్మి మేడం. నేను వచ్చాను మీ హాస్పిటల్, తెలుసు మీకు, వాకర్స్ క్లబ్లో వచ్చారు. సో సీకర్స్ అండ్ ప్రొవైడర్స్ అని 2 ఉన్నారు కదా, మనం సీకర్స్ కిందకి వచ్చారు, మీరు సీకర్స్. సో మనం ప్రొవైడర్స్ని క్యాచ్ చేయాలి. ఇప్పుడు అన్ఫార్చునేట్ చూడండి, ఇంత పెద్ద నేవీ వెళ్ళింది, నాట్ ఏ సింగిల్ పర్సన్ స్టాల్. చూస్తున్నాను ఎవరైనా అట్లీస్ట్ ఏంటి బాబు అని అడుగుతారేమోనని చూస్తున్నాను. అంటే మేబీ దాని ప్రొఫెషన్ పక్కన పెట్టండి, వాళ్ళు దే ఆర్ అట్మోస్ట్ ప్రొఫెషనల్ ఉన్నారు, అయినా దే హావ్ నాట్ విజిటెడ్ అవర్ స్టాల్. ఎంత ఫోకస్ అయినా ఆ సోషల్ సర్వీస్ క్యూరియాసిటీ, ఆ నేచర్ నాకు ఒక్కరిలో కనిపించినా ఐ ఫీల్ హ్యాపీ. అది మేబీ అవన్నీ మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి దట్స్ ఓకే. టేబుల్స్ అని ఇచ్చారు, బట్ ఒక్కరు అడగలేదు కదా ఏంటి. మిగతా వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళు ఎక్కువ కనబడలేదు. క్యూరియాసిటీ తగ్గిపోయింది. కొంచెం టైం లైన్ గురించి అవేర్నెస్ లేకపోయినా మనం చూసాక అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కనబడితే వాట్ ఈస్ దిస్ తెలుసుకోవాలి. అంటే ఒక్క దురదృష్టం ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ గ్రూపులుగా ఉంటున్నారు. సో పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ సోషల్గా. అదే అదొక అంటే వెల్కమ్ హిమ్ యాక్చువల్లీ. సో అలా అవేర్నెస్ తక్కువ ఉంది కదా. సో ప్రొవైడర్స్ సీకర్స్లో మనం ప్రొవైడర్స్ వెతకాలంటే అట్లీస్ట్ టు గో టు ది పబ్లిక్. ఎలాగా మంచి మంచి ఆర్గనైజేషన్స్లో యూత్ ఉన్న ఆర్గనైజేషన్స్, నేను సంపర్క్ ప్రముఖ ఆర్ఎస్ఎస్, లయన్స్ క్లబ్ మెంబర్ని, రోటరీ క్లబ్స్ మెంబర్ని, ఇలాగా మా స్వయం కృషి సేవ అవుతుంది శ్రీనివాస్ గారితో. ఇలా చాలా గ్రూప్స్లోకి వెళ్ళి మంచి యూత్ అట్లీస్ట్ యంగ్స్టర్స్ 40-50 వాళ్ళని కొద్దిగా మన గ్రూప్స్లో చాలా అవసరం అండి. అది యూత్ ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఆల్ ది గ్యాదరింగ్స్. బై ఫోర్స్ పేరెంట్స్ నుంచి డైవర్ట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ.
సో మనం So మనం from మన each పిల్లల్ని డైవర్ట్ family, one should be సో sponsored. సీనియర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ పిల్లల్ని జస్ట్ యూ ట్రై టు ఫోర్స్ దెమ్ ఇన్ టు ది టైం అట్లీస్ట్ మంత్లీ 1 hour 2 hours మేక్ అన్ ఇనిషియేషన్. దానివల్ల గ్రూప్ పెరుగుతుంది. అన్నెసరీగా గ్రూప్ ముందుకే పెరిగిపోయింది అనుకోండి వితౌట్ ప్రొవైడర్స్ ఆ కాల్స్ని మనం అటెండ్ చేయలేము, కాల్ సర్వీస్ ఇవ్వలేము, నెగిటివ్ పబ్లిసిటీ అయిపోతుంది. సో లెట్ us ఫోకస్ ఆన్ ద ప్రొవైడర్స్ అండ్ టైం ఇంపార్టెన్స్ తెలుసుకోండి. గ్రూప్లో మెంబర్స్ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్ట్లీ కాల్ అండ్ డోంట్ వేస్ట్ దట్ గోల్డెన్ అవర్ టైం. ఆ గోల్డెన్ అవర్ ఐడెంటిటీ చేయడానికి టిప్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. గోల్డెన్ అవర్ అంటున్నాము, 4 hours అంటున్నాము, మనం గ్యాస్ ట్రబుల్ అంటున్నాము. సార్ నా చెప్తాను, నా 20 years ఎక్స్పీరియన్స్లో ఐ ఫెయిల్డ్ సెవరల్ టైమ్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద బోత్ ఆఫ్ దెమ్. వై ఎందుకు హార్ట్ కంప్లైంట్ చెస్ట్ పెయిన్ ఒకటి, గ్యాస్ ట్రబుల్ అనేది 2 segments. ఆయనకి ఇటుపక్క 2. ఒక కంప్లైంట్ చెస్ట్ పెయిన్, ఒక కంప్లైంట్ గ్యాస్ ట్రబుల్. హార్ట్ గ్యాస్ ట్రబుల్కి పాయింట్స్ ఉంటాయి. ఒకటి గ్యాస్ లాగా అనిపిస్తుంది, ఒకటి చెస్ట్ పెయిన్ గ్యాస్. సో బోత్ ఆర్ సైమల్టేనియస్లీ గోయింగ్ టుగెదర్. దాన్ని ఐడెంటిఫై చేయడం ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, ఎందుకు ఇంపాసిబుల్ అని అంటే ఫస్ట్ అవర్ ఈ ఎందుకు ఇంట్రెస్ట్ పెట్టానంటే నాకు తెలిసిన చదివిన ప్రకారం ఇది ఆస్ట్రేలియాలోనే ఉంది వరల్డ్ ఈ కాన్సెప్ట్. తర్వాత మన ఇండియాలో ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ టైం అప్లై చేసిందని లిస్ట్లో పెట్టుకొని నేను పేపర్స్ బుక్స్ చదువుతాను కాబట్టి దీనికి ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి దీని మీద చాలా అట్రాక్ట్ చేసి నాకు నా ప్రొఫెషన్కి ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. ఎందుకంటే విలేజ్లోకి వెళ్తే ఒక 1 yearకి నేను ఒక 2500 మహిళలకి ట్రైనింగ్ ఇస్తే అందరూ కూడా బిలో పవర్టీ లైన్. వాళ్ళతో పాటు 3 months వాళ్ళతోనే నేను కాంటాక్ట్లో ఉంటాను. సో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఏజ్ పీపుల్, వాళ్ళ రిలేషన్స్ ఇవన్నీ మేము లాస్ట్ 20 years స్టడీ చేస్తున్న ప్రకారం ఇంట్లో పెద్దవాళ్ళని నేను చూసుకోలేనప్పుడు ఇక ఓల్డేజ్ ఏమో పెరిగిపోతున్నాయి కార్మికులు. సో మన టైం స్పెండ్ చేసి అట్లీస్ట్ నా 2500 టార్గెట్లు ఉమెన్లో ఉన్న వాళ్ళని ఉత్తేజం చేయాలి. మన్మాల మేడం ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళు వచ్చారు మేడం, వాళ్ళ పేరు రాజస్థాన్ జైన్ వాళ్ళ కంపెనీలో రావడం జరిగింది. ఒకసారి ఒకటి మీటింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్, సర్వీస్ సెక్టర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఏం బాధ్యత అప్పచెప్పినా కూడా మనస్ఫూర్తిగా నేను చేస్తాను. అందరి ముందు నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. స్టాఫ్ సీనియర్ మేనేజర్. హలో సార్, హెల్త్ ఇంపార్టెన్స్ ఉన్నది. అలాగే హాస్పిటల్ 7 star హాస్పిటల్స్ అన్ని డెవలప్ అవుతాయి. మనకేంటంటే 5 star హోటల్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తూ అడుగు పెడుతున్నాం. బట్ 7 star వెళ్ళడానికి ఎటువంటి 7 star హాస్పిటల్కి వెళ్ళడానికి ఎటువంటి మొహమాటం మనకు లేకుండా వెళ్ళిపోతాం. టు అవాయిడ్ దట్ మనం హెల్తీగా ఉండాలని నేను అందరికీ ఈ పని చెప్తూ ఉంటాను. మై ఫాదర్ ఈజ్ 97, మదరు మేబీ సిటీలో ఉంటాను. అదే అందుకే మా ఆవిడ